కాగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. మరోవైపు సీఎం రేవంత్ సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రమ్చైరోల్ బృందాన్ని కలుసుకున్నారు. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాలలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు తెలంగాణ బృందం వివరించింది.